తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు కోరారు. శుక్రవారం జయనది మండలంలో ప్రచార జాథా నిర్వహించారు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు బడిలో పిల్లల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భాగంగా జయనది మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటుగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఫీజుల బారు నుంచి ఊరట పొందాలని వారు సూచించారు. ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించేందుకు సామాజిక బాధ్యత కలిగిన సంఘంగా తాము చేస్తున్న కృషికి ప్రజలు నాయకులు వెన్నుదన్నుగా నిలవాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచేటటువంటి లక్ష్యంతో ఈరోజు టీఎస్యూటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని 13 మండలాల్లో ప్రచార జాథా ఎన్రోల్మెంట్ ప్రచార జాథా చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే ఈరోజు పేలా జయనత్ మండలాల్లో ప్రచార జాథా కార్యక్రమం కొనసాగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నటువంటి సందర్భంలో విద్యార్థుల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయుల సంఖ్య కూడా కుదించబడుతుంది. ఒకవేళ ఉపాధ్యాయుల సంఖ్య అదే విధంగా తగ్గుతూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు ఉపాధ్యాయులుగా మా వంతు బాధ్యతగా ఒక సామాజిక దృక్పథం కలిగినటువంటి ఒక సంఘంగా యూటీఎఫ్ కార్యకర్తలుగా మేము ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఈ ప్రభుత్వ పాఠశాలని కాపాడుకుందామనేటటువంటి నినాదంతో మేము ఇలా అందరి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ పాఠశాలలో చదివించేటటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులు మీ పిల్లల్ని వేసి ఈ బళ్ళను కాపాడుకుందాం, మన ఊరు బడిని కాపాడుకుందాం, మన ఊరి పిల్లలందరూ కూడా ఈ ప్రభుత్వ బడిలోనే చదివించాలనేటువంటి లక్ష్యం వేసి ఈ బళ్ళను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ